ఎలా ఉన్నారు? బాగున్నారా? జెట్టీసీను ఛానల్ వెల్కమ్ టు. ఈరోజు మరి మంచి మెసేజ్ మీకు చెప్పబోతున్నాను. ఈ రోజుల్లో ముఖ్యంగా నేను చెప్పబోయేది ల్యాండ్ కోసం చెప్తా ఉన్నాను. ఎట్లా తగ్గినాయా పెరిగినాయా అనే దాని విషయంలో. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో దాదాపు అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ల్యాండ్ రేట్లు తగ్గినాయని చాలా మార్గం మన తెలంగాణలో ప్రతి ఒక్కరు డౌట్ పడుతూ ఉన్నారు. రేట్లు ఏం తగ్గలేదు. ఎందుకు తగ్గలేదని నేను చెప్తున్నా అంటే, మరి మొన్నటిదాకా ఇక్కడ 8 ఎకరాలు గవర్నమెంటు ఒక రేటు ఏ విధంగా వచ్చిందంటే ఎకరకు 77 కోట్లు ఎకరకు వచ్చింది. అంటే తగ్గినాయి రేట్లు. ఇంకా ఉందా లేదా? గవర్నమెంట్కు లాభం దాదాపు అంటే 13 కోట్ల దాకా వచ్చినట్టే కదా. కాబట్టి ఈ రోజుల్లో ఎవరు కూడా ఈ భూమి కొనాలనా వద్దా అని డౌట్లు పెట్టుకోకుండా. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు గవర్నమెంట్ మొన్న వేలం పాట పెడితే గవర్నమెంట్కు 13 కోట్లు వచ్చినాయి. కాబట్టి మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎకరకు 70 కోట్లు ఇక్కడ ఏడన్నా ఏ దేశంలోనే వస్తుందా? కలకత్తాలో ఒకటి 90 కోట్లు పోయింది. ఎప్పుడు దాదాపు అంటే ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల కింద. అంటే అన్ని దేశాల కంటే మన దేశంలో మన తెలంగాణలోనే ఇంత రేటు వలికిందంటే చూడండి. కోకాపేటలో మొన్న ఒక 2 నెలల్లో సంవత్సరం కిందనో ఎంత పోయింది? కోటి 100 కోట్ల దాకా పోయింది ఎకరా. నిజమా లేదా? మరి ఈ విధంగా రేట్లు ఉంటే ఎందుకు డౌట్లు పడుతూ ఉన్నారు? ఎవరైనా డబ్బు ఉంటే పెట్టుబడి పెట్టండి, కొనుక్కోండి. భూమికి మీద పెడితే ఏ రోజు కూడా తగ్గదు. ఎందుకు చెప్తున్నా అంటే, మరి ఇదంతా మొన్న కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూసినాం మనము. ఈ ఏరియాలో చూడండి, ఈ ఏరియాలో చూస్తే ఏముంది? అంతా గడ్డి, చెట్లు, ఈ విధంగానే కంపెనీలు ఉన్నాయి. చూస్తారుగా నా వెనక కూడా చూడండి. ఈ విధంగా ఇట్లాంటి కంపెనీలు మధ్యలో ఉన్నది ఈ భూమి. నిజంగా ఇక్కడ ఈ ఏరియా ఏదంటే మన మాదాపూర్, గచ్చిబౌలి ఈ మధ్యలో ఉన్నాను నేను. ఇవన్నీ కంపెనీలు ఇట్లకెళ్ళే ఉన్నాయి కదా, మీరు చూస్తూ ఉన్నారు కదా. చూడండి, ఇవన్నీ కంపెనీలే కదా, ఇవన్నీ చూస్తున్నారు. ఈ కంపెనీ మధ్యలో ఈ భూములలో నేను మొన్న ఒక వారం కింద గవర్నమెంట్ వేలం పాట పెడితే మరి ఇంత రేటు పలకడం మరి ఏంది మామూలు విషయమా? ఈ రేటు ఇంత రేటు ఎక్కడ రాలేదు. మరి ఇక్కడ వలుకుతుందంటే మరి మనం కొనొచ్చా లేదా? కాబట్టి ప్రతి ఒక్కడు అంటే గజంకి ఎంత పడే? 3 లక్షలు పడే, అంతే కదా. గజానికి 3 లక్షలు పడుతుందంటే ఎక్కడ ఉందండి? మన ఇండియాలోనే నంబర్ 1 మన తెలంగాణలో ఉన్నంత మంచి రేట్ ఇక్కడ ఎక్కడ లేదు. ఒక కలకత్తాలో తప్ప. కలకత్తాలో కూడా 95 దాకానే, అంతే కదా. 90 కంటే ఎక్కువ పెరగలే అక్కడ. అంటే మనదే టాప్లో ఉంది, ఏ దేశంలో లేదు ఇంత రేటు. కాబట్టి ప్రతి ఒక్కరు మూఢనమ్మకాలు వదిలేసేయండి. మనం కొనుక్కుంటే ప్లాట్లు పోతావో లేదో, మళ్ళీ అమ్ముతే పోతావో లేదో అని భయపడకండి. ఎందుకంటే కొంచెం ఆగింది, అదైతే వాస్తవమే. కాబట్టి ఆగింది, మళ్ళీ పికప్ అవుతూనే ఉంటుంది. భూమికి ఎప్పుడు కొన్నవాడు ఏ రోజైనా కోల్పోలేడు. కాకపోతే ఏంటంటే పక్క రిజిస్ట్రేషన్ అవుతున్నవా లేదా, ఆ భూమికి అన్ని కాయిదాలు కరెక్ట్ ఉన్నాయా లేదా, దీనిలను చెక్ చేసుకొని తీసుకుంటే ఏమి బాధ ఉండదు. ఒక లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ తోటి కాయిదాలన్నీ చెక్ చేసుకుంటే మనకి ఎక్కడ మోసాలు అనేది ఉండవు. అన్ని కాయిదాలు కరెక్ట్ ఉండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమి బాధ ఉండదు. కాబట్టి మరీ ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కొనుక్కోండి. ఇల్లు జాగాల కోసం కానీ 100 గజాలు కానీ 150 గజాలు కానీ ఎక్కడైనా మన హైదరాబాద్ చుట్టుముట్టు ఏడకొన్న డెవలప్ ఉంటుంది. ముఖ్యంగా చాలా డెవలప్ అంటే షాద్నగర్ సైడు, యాదగిరిగుట్ట, ఇక్కడ విజయవాడ పోతుంటే హైవే అటు సైడ్ కానీ, సిరిసిల్లం హైవే కానీ, ఈ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడ కొన్నా కానీ మీరు డెవలప్ అవుతారు. మళ్ళీ అమ్ముకుంటే కూడా వస్తుంది. గరీబోళ్ళు ఎక్కడన్నా ఉంటే కొనుక్కోండి. డబ్బులు ఉంటే కొనుక్కుంటే మీ పిల్లలకు, మీ ఆడపిల్లల పేరు మీద ఒక ల్యాండ్ ఏడన్నా 100 గజాల్లో 200 గజాల్లో మీ ఆడపడుచులు చిన్న అమ్మాయిలు ఉన్నారనుకో, వాళ్ళ పేరు మీద కొని పెట్టుకుంటే వాళ్ళు పెళ్ళిళ్ళకు ఏజీ వరకు అది మళ్ళీ 50 లక్షలు కావచ్చు, 40 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు, చెప్పలేము, పెరుగుకుంటూ పోతుంది. కానీ బంగారానికి విలువ లేదు కాబట్టి భూమికి విలువ ఉంది. కాబట్టి మన హైదరాబాదులోనే కూడా చిన్న ఇప్పుడు పాపిరెడ్డి కాలనీ ఉంది, పట్టం చెరువు సైడ్ ఉంది. అక్కడ కూడా 10 లక్షలు 20 లక్షల్లో కూడా ప్లాట్లు దొరికే అవకాశం ఉంది. అదే బ్యాంకులో పెట్టినామనుకో పెరగదు కదా. అదే భూమి మీద 5 లక్షలు పెట్టి ఏదైనా ప్లాట్ కొనుక్కున్నామంటే అది 20 లక్షలు కావచ్చు, 25 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు. ఫ్రెండ్స్ కొనుక్కోండి. నేను ఎందుకని చెప్తున్నా అంటే మరీ ఎందుకు చెప్తున్నా అంటే, కొందరు అంటారు ఎక్కడో షాద్నగర్ అవతల అడవిలో కొంటే రేట్లు పెరగలేదు అంటారు. అంటే
మనం అప్పుడే కొని అప్పుడే అమ్మితే రేటు రాదు, అదైతే వాస్తవం. కొంచెం టైం పడుతుంది, ఒక 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు అట్లా. ఒక పిల్లల పేరు మీద ఆడపడుచులు మన ఇంట్లో ఉంటే వాళ్ళ పేరు మీద కొనుక్కుంటే ఖచ్చితంగా వాళ్ళు పెద్దగా అయినాక ఫ్యూచర్లో డబల్ త్రిపుల్ అవుతుంది. కాబట్టి పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కొనుక్కోండి, ఏం లాస్ ఉండదు. మీ కొడుకులకు కూడా కొని పెట్టుకుంటే మీ కొడుకులకు చిన్న పిల్లలు, ఇప్పుడు కొడుకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అబ్బాయి ఉంటే ఆయన పెళ్లి ఏజీ అయ్యే వరకు ఆ ప్లాటు ఈరోజు మనం 10 లక్షలు 20 లక్షలు వీటికి ఉంటే ఆ రోజు 70 లక్షలు కావచ్చు, 50 లక్షలు కూడా కావచ్చు. మీ పిల్లగాడు పెళ్లికి ఏజీకి వచ్చే వరకు, అమ్మాయి ఏజీ వచ్చే వరకు. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా కాగితాలు పెట్టుకోండి. కాగితాలు పర్ఫెక్ట్ ఉన్నాయంటే లాయర్కి చూపించి కొనుక్కోండి, అందులో ఏం మోసం ఉండవు. ఇంకా కావాలంటే కూడా నా నంబర్కు ఫోన్ చేయండి. మీకు నంబర్ కూడా మాది, నా నంబరు మీకు ఎక్కడన్నా కావాలంటే కూడా నేను సూచనలు ఇస్తాను. ఎందుకంటే 20 సంవత్సరాలు ప్లాట్ల దందలు చేశాను అనమాట. నేను ఈ మధ్యలో చేయలేకపోతున్నా. చాలామంది అడుగుతున్నారు అనమాట, ఈ ప్లాట్లు ఎట్లా రేట్లు ఉన్నాయి, ఎట్లా ఉంది, ఎక్కడన్నా ఉంటే తక్కువలో చూపించని నాకు చాలా అడుగుతుంటారు. కాబట్టి నేను అందుకోసమే మీ వీడియో తీస్తున్నా. మీ అందరికీ అనుకూలంగా గరీబ్ వాళ్ళు ఉంటే ఈ నంబర్ కాల్ చేయండి. మీకు అనుకూలంగా తక్కువ రేట్లో కూడా నేను చూపిస్తాను. మీరు కొనుక్కోండి, మీకు ఏం లాస్ లేదు. పర్ఫెక్ట్గా లాయర్కి చూపించి కాయిదాలు కరెక్ట్ ఉండే, రిజిస్ట్రేషన్ పక్కా అవుతుంది, కొనుక్కోండి. ఎందుకంటే అట్లాంటివి కొంటేనే మనకు ఫీచర్ బాగుంటుంది, ఏం లపడ ఉండదు. కాబట్టి మీకు నా నంబర్ కావాలంటే కూడా 8885544784 నా నంబర్ కాల్ చేయండి. దీంట్లో కూడా పెడతాను. ఓకే బాయ్, చూస్తుండండి. ఇంకేమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే బాయ్.